చంద్రబాబు నాయుడు నాయకత్వము టీడీపీ లీడరు కల్లూరు ఎస్టేట్ అండి. నా భార్యది పామిడి. నా భార్య పేరు అనిత. మాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. తనకేం లేదండి, 12th నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది. అంటే కొంచెం తనకి హెయిర్ చాలా లాంగ్ అండి. తలస్నానం చేసినందుకు కొంచెం ఫీవరిష్గా ఉండే, చలి అనేది. అయిన తర్వాత తనకి కొంచెం ఫీవరిష్గా ఉంటే అప్పుడు మామూలుగా ఉంటుందని చెప్పి వాళ్ళు 2 days నాకేం చెప్పకుండా డోలో అవి వేసుకొని మేనేజ్ చేశారు. కొంచెం 15th తేదీ వామిట్ అయింది ఒకసారి. వామిట్ అయినందుకు నేను మధ్యాహ్నం 3:30కి పిలుచుకొచ్చానండి. 3:30కి శ్రీచక్ర హాస్పిటల్కి పిలుచుకొచ్చానండి. 3:30 to 3:30కి డైరెక్ట్గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళానండి. మెడిసిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 7:30 వరకు జరిగిందండి. 7:30 వరకు జరిగింది. ఒక వీళ్ళే ఏమన్నారంటే ఒకటి యాంటీడోట్ వేసుకోవాలండి, రేపు మార్నింగ్ రండి అంటే, రావాలా అంటే రండి అన్నారు. తర్వాత ఏం లేదు, క్లినిక్ ఉంది, ఇది చేతికి వేస్తారు కదా అంటే ఇక్కడ పెట్టించుకుంటా అంటే, సరే అక్కడే పెట్టించేసుకోమని వాళ్ళే మెడిసిన్స్ రాశారు. మెడిసిన్స్ రాస్తే నేను ఇక్కడ మెడిసిన్స్ అన్నీ తీసేసుకొని మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పొద్దున చాలా ఎక్కువ హెవీ అయిపోయిందండి. ఫీవరు చలి, అసలు 10 బెడ్షీట్లు కలిపినా కూడా తనకి అట్లే ఉంది, చాలా ఎక్కువ ఉంది, కదలలేని పరిస్థితి. కానీ ఇది యాంటీడోట్ ఏమైనా పెట్టించుకోలేమో అని చెప్పేసి అదొకటి చిన్న బాటిల్ ఇచ్చారండి. అదొకటి వీళ్ళు ఇచ్చిన మెడిసినే, వేరే ప్రిస్క్రిప్ట్ లేదు. వీళ్ళు ఇచ్చిన మెడిసినే వాడాను. వాడిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది. 7 గంటల వరకు అది అయిపోయింది, సెలైన్ అయిపోయిన తర్వాత తనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింది తనే. తర్వాత బాగా హ్యాపీగా టీవీ చూసింది, మొహం కడుక్కొని జడేసుకుంది, గ్రేప్స్ తినింది, కొంచెం ఇది కోకోనట్ వాటర్ తాగింది, అంతా బాగానే ఉందండి. సడన్గా
10:15 10:20 ఆ టైంలో ఇక్కడ ఇంతకుముందే కొంచెం షివర్ అవుతుంది, కాలు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వార్డులో. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు, వేరేది ఏమి ఉండదు. బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైము తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షాక్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. తర్వాత లోపలికి వస్తుంటే పల్స్, ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారండి. ఇక్కడ పల్స్ చెక్ చేశారు. ఏం లేదండి అయిపోయింది అన్నారు. నేను అక్కడికి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఏం లేదు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కసారి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడండి సార్ ఐసీయూలో అని చెప్పి బతిమలాడను. 0.0% అన్న, 0.01% అన్న ఉంటే నేను హ్యాపీ కదా. అంటే సార్ మెడిసిన్ చెకప్ కావాలి సార్. మెడిసిన్ ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపిస్తాం కదా, ఒకవేళ మెడిసిన్ వల్ల ఏదైనా అయ్యింది అంటే రెస్పాన్సిబిలిటీ పోలీస్ వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాను అండి. మీడియా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. అది మనకు డాక్టర్ చూడలేదు కదా, అది మా మామయ్య వాళ్ళు అండి. అంటే నా పేరు ప్రసాద్ అండి.